ఇప్పుడు పరిశ్రమలో అడుగుపెట్టినోళ్ళు విజయవంతమైనోళ్ళు మొదట్ల మస్తుగా కష్టాలు ఎదుర్కొని ఒడిదుడుకులను ఎదుర్కొన్నోళ్ళే. ఇక వాళ్ళు కష్టమైనా కానీ ఇష్టపడి చేసిరు కాబట్టి ఇంత మాత్రం విజయం అందుకున్నారు. ఇప్పుడు తాజాగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటా ఆయన సినీ ప్రస్థానం గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించిండంట. అయితే వాళ్ళ నాయన గురించి చెప్పుకుంటా, మా నాయన ఈ స్కూలు టీచరు, ఇక ఆయన చాలా కఠినంగా ఉండేటోడు, ఇంజనీరింగ్ అయిన వెంటనే నేను సైన్మాలకు వద్దాం అనుకున్నా, ఇక అప్పుడు ఆయన అసహనం వ్యక్తం చేసిను, నీ ఇష్టానికి పోతున్నావు, ఆడ విజయం రావచ్చు విఫలం రావచ్చు, ఇక అది నీకు సంబంధించిన విషయం, కానీ విఫలం వస్తే మాత్రం ఇంటికి రావద్దు అని అన్నాడు. ఇక దాంతో ఇక మాట నా మీద చాలా ప్రభావం చూపించింది. అయితే మద్రాసు పోయి నేను సైన్మా స్కూల్లో చేరిన, గోల్డ్ మెడల్ వచ్చింది కానీ అవకాశాలు మాత్రం సైన్మాల అసలు రాలేదు. ఇక నేను నాలా అంతా నటుడు అయ్యే గ్లామర్ నాకు లేదు అని తెలుసు, ఇక అందుకే బాధపడి ఇంటికి పోయినా. ఇక అప్పుడు మా నాయన చూసి ఎందుకు వచ్చినో రావద్దని చెప్పినా కదా అని కోపడ్డాడు. ఇక నాకు చాలా బాధగా అనిపించింది, మళ్ళా తిరిగి మద్రాసుకే వచ్చిన, చచ్చిపోదాం అనుకున్నా. ఇక చివరిగా ఆత్మీయులందరినీ కలిసి మాట్లాడినా. ఇక చివరిగా నిర్మాత పుండరీకాక్షయ్య వాళ్ళ ఇంటికి పోయినా. ఇక ఆడ ఏదో సైన్మాకు గురించి గొడవ జరుగుతున్నది. ఇక నన్ను ఆడ చూసిన ఆయన వెంటనే బయటకు వచ్చి ఇక ఏం మాట్లాడకుండా డబ్బింగ్ గదిలోకి తీసుకుపోయిండు. ఇక మొదటి సన్నివేశాన్ని డబ్బింగ్ చెప్పించిండు. ఇక ఆ తర్వాత ఆయనకు నచ్చి భలే దొరికినావు అని అన్నాడు. అయితే రెండో సన్నివేశానికి ఇట్లా డబ్బింగ్ చెప్పమని నన్ను అడిగిండు. అయితే నా పరిస్థితి గురించి చెప్పిన, 3 నెలలుగా భోజనం చెయ్యలేదు, భోజనం పెట్టిస్తే నేను డబ్బింగ్ చెప్తానన్నా, అట్లనే నేను అవకాశాలు రాక చచ్చిపోదాం అనుకున్నాము అని చెప్పిన. అప్పుడు నా మీద మస్తుగా గరమైండు, ఆయన కోపడ్డాడు, ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టిండు, ధైర్యాన్ని ఇట్లా చెప్పిండు. గట్ల నా డబ్బింగ్ ప్రయాణం అనేది మొదలైందని చెప్పిండంట. ఇక మరోపక్క గా పైసలు పెట్టే ఇక మెల్లగా మద్రాసులో ఇల్లు ఇట్లా కట్టినా అని అన్నాడంట. ఇక మరోపక్క గాడనే నాకు దర్శకుడు వంశీ కలిసిండు. ఇక ఆయన సైన్మాలతోనే నాకు హీరో లెక్క గుర్తింపు దక్కింది అని ఆయన సినీ ప్రయాణం గురించి చెప్పిండంట. ఇక చూసిర్రా, ఇక దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఇక ఎప్పుడైనా కష్టం వస్తే షావ్ ఒక్కటే మార్గం కాదు, గది చాలా తప్పుడు నిర్ణయం అని చెప్పుకోవాలి. ఈ ఉదాహరణ చూస్తే అర్థమవుతున్నది కదా. అయితే మీరు ఎప్పుడైనా సరే కానీ జీవితంలో ఏదైనా సాధించాలి అనే పట్టుదల మీలో ఉంటే దానికి తగ్గట్టుగా మీరు కృషి చేస్తే మటుకు సమయము, సందర్భము, ఓర్పు, నేర్పు, సహనం ఉంటేనే ఏదో ఒక రోజు ఖచ్చితంగా అది మీరు సాధించగలుగుతారు అని నమ్మాలి. నమ్మి ముందుకు అడుగు వేయాలని కోరుకుంటా. మళ్ళీ కలుద్దాం.